హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ టిప్స్తో సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలుగుతారు. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ అండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అనమాట. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేశారనుకోండి, పాయసం చిక్కపడకుండా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే పాయసం కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా పర్ఫెక్ట్ సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ సేమియా పాయసం కోసం ఫస్ట్ ఒక నూకిడిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి. అంటే నెయ్యిని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అదే నార్మల్ స్పూన్తో వేసుకున్నట్లయితే 6 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను కాజు బాదంని అలానే కిస్మిస్ని కూడా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని అలానే బాదంని సగం వరకు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ బాదంని జీడిపప్పుని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందుకే మనం జీడిపప్పు సగం పైన ఫ్రై అయిన తర్వాత మాత్రమే కిస్మిస్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. సో చూసారు కదండి, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే నూకుల్లో 1 కప్ వరకు సేమియాను వేసుకోవాలి. అదే మీరు మెజరింగ్ కప్తో వేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఈ సేమియాని కూడా నేతిలో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు మెజరింగ్ కోసం ఏదైతే కప్ని యూజ్ చేస్తున్నారో మిగతా వాటికి కూడా అదే కప్ని యూజ్ చేసుకోవాలి. సేమియాలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. సేమియాని దేంతో కొలుచుకున్నారో సేమ్ దాంతోనే వాటర్ని కూడా కొలుచుకుని వేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ వేసుకోవాలి. సేమియా పాయసంలో మీకు సేమియా ఎక్కువ కనిపించాలి అంటే 2 కప్స్ వరకు పాలని వేసుకోవాలి. లేదంటే పాయసంలో సేమియా తక్కువ కనిపించాలి అంటే 3 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను పాయసంలో సేమియా ఎక్కువ కనిపించేలా చేస్తున్నాను కాబట్టి నేను 1 కప్ వరకు పాలను వేస్తున్నానండి. టోటల్ 2 కప్స్ వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ వరకు వాటర్లో వేసేసుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉండగా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోవాలి. సేమియా కుక్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సేమియా కుక్ అవ్వడానికి కనీసం 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. సేమియా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సేమియా మీకు కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే కొద్దిగా గరిటలోకి సేమియా తీసుకుని చేత్తో నలిపి చూసారనుకోండి, మీకు ఈజీగా కట్ అయితే సేమియా కుక్ అయిపోయినట్లే. సేమియా అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారని వేసుకోవాలి. పంచదారని ఇందులో 1/2 కప్ వరకు వేసుకోవాలి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని వేసుకోవాలండి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి చిటికెడంతా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. అంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, మిల్క్ మేడ్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇది వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిల్క్ మేడ్ వేసుకున్నట్లయితే సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ మేడ్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి, ఉంటే కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ పాయసాన్ని స్టవ్ మించి దించుకుని ఇందులో మిగతా 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. పాయసంలో సేమియా ఎక్కువ కనిపించాలి అనుకుంటే ఇలా 2 కప్స్ వాటర్కి 2 కప్స్ వరకు పాలు వేసుకోవాలి. అదే సేమియా కొంచెం తక్కువ కనిపించినా పర్వాలేదు పాయసంలో అనుకుంటే 3 కప్స్ వరకు పాలని వేసుకోవాలండి. ఫస్ట్ 2 కప్స్ వరకు వాటర్ వేసుకున్నప్పుడు వేసేసుకోవాలి. లాస్ట్లో దించిన తర్వాత ఇంకొక కప్పు వేసుకున్నారనుకోండి సేమియా పాయసం చిక్కబడకుండా ఉంటుంది. పాలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాయసం ప్రిపేర్ చేసినప్పుడు ప్యాకెట్ పాలు కన్నా మీకు ఫుల్ క్రీమ్ పాలు అయితే పాయసం చాలా టేస్టీగా వస్తుంది. ఇది వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది.
అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉందనుకోండి, చల్లారిన తర్వాత లైట్గా చిక్కబడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.